జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కింది. రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించిన ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధోగతి పాలు చేసిందని ఆయన విమర్శించారు. ప్రజల అభివృద్ధి పట్ల కాకుండా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దోసుకున్న సొమ్ము ధరణి పేరు మీద దోసుకున్న కాళేశ్వరం మీద దోసుకున్న లక్షల కోట్లు ఉన్నాయి. మేము వచ్చే అప్పులకు మేము ఆయన వేసి అప్పులకు వడ్డీలు కడుతున్నాం. అందుకనే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఓటుకు 10 ఇస్తారంటే ఓటు 10 కాదు నా కొడుకు కానీ 27 గెల్లబట్టుకొని అన్నీ మన పైసలే. ధరణి పేరు మీద దోసుకున్న భూముల పైసలు, కాళేశ్వరంలో దోసుకున్న పైసలే. కానీ ఓటు మాత్రం ఇంద్రమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికి పాటిస్తున్నాం. మీ ఎమ్మెల్యే, మీ కార్పొరేట్ తోడుగా నేను కూడా ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడు. పీజీఆర్ అంటే హైదరాబాదే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడు. పేదల ఎనిమిది పేదలంటే ప్రేమ. ఆయన పొద్దున్న లేచి 6 గంటలకు లేచి రాత్రి వరకు అర్ధరాత్రి ఫోన్ వచ్చినా ఒక్కడే బండి వేసుకొని నడుచుకుంటూ పోయేవాడు. అప్పుడప్పుడు రాత్రి మమ్మల్ని కూడా తీసుకుపోయేది, ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా. అలాంటి నాయకుడు ప్రాతినిధ్యం వచ్చిన ఏరియా ఇది. మీ అందరూ కూడా ఆయన శిష్యులుగా, మేము ఇంజనీరింగ్ అవుతప్పుడే ఆయన శిష్యులుగా రాజకీయం ప్రారంభించినాం. మళ్ళా ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళా పీజీఆర్ లాంటి నాయకుడు మా నవీన్ యాదవ్ రూపంలో రాబోతున్నాడు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాం, ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో, పేదల మధ్యలో ఉండేవాడు అసలైన నాయకుడు. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఈ 3 ఏళ్ళ సమయం చాలా ఉంది. 20 నెలలైంది అధికారం వచ్చి. 20 నెలలను సెట్ చేసుకొని అప్పుడే ఇంటి స్టార్ట్ చేసిన ఊళ్ళల్లో. నేను ఇవాళ ఊళ్ళలో పోతే వాళ్ళ సంతోషం చూసి నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. 10 ఏళ్ళు ఎంపీగా ఉంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఎమ్మెల్యే 25 ఏళ్ళు ఉన్నా. ఇవాళ వాళ్ళ మొక్కలు చూసేంత సంతోషం పేదోళ్ళు